మరో గొలుసుకట్టు వ్యాపారం లక్షలాది మంది ప్రజలను నిలువునా ముంచింది. ఈ బీచ్ పేరిట గొలుసుకట్టు భారీ మోసాన్ని సైబరాబాద్ పోలీసులు బయటపెట్టారు. ఢిల్లీలోని నోయిడా కేంద్రంగా 7 లక్షల మందికి టోపీ పెట్టి సుమారు 1000 కోట్లు వసూలు చేసిన సంస్థ నిర్వాహకుడు హితిక్ మల్హాన్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నేరస్తుడి ఖాతాలోని 70 లక్షలను స్తంభింపచేశారు. దేశంలోని పలు మెట్రో నగరాలతో పాటు ఆదిలాబాద్, వరంగల్లోనూ కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. నోయిడా కేంద్రంగా 2001లో ఈ బీజ్ సంస్థను పవన్ మల్హాన్, అనితా మల్హాన్ అనే దంపతులు ప్రారంభించారు. గొలుసుకట్టు మాదిరిగా సభ్యులను చేర్పిస్తే కమిషన్ ఇస్తామని చెబుతూ కార్యకలాపాలు నిర్వహించారు. విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, విశ్రాంత ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ బీజ్ సంస్థ వ్యవహారాలను పవన్ మల్హాన్ కుమారుడు హితిక్ మల్హాన్ నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీతో పాటు వివిధ నగరాల్లో వీరు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. మొదట 16,000 రూపాయలు కట్టి చేరిన వ్యక్తికి 10,000 పాయింట్లు ఇస్తారు. ఆ వ్యక్తికి కమిషన్ రావాలంటే మరో ఇద్దరిని చేర్పించాలి. తక్కువ డబ్బుతో ఎక్కువ సంపాదించవచ్చని మాయమాటలు చెబుతూ కొత్త వారిని చేర్పించాలని చెబుతారు. ఇప్పటి వరకు 7 లక్షల మంది ఈ సంస్థ సభ్యులుగా ఉండగా వారి నుంచి సుమారు 1000 కోట్లు వసూలు చేశారని సిపి సజ్జనార్ వెల్లడించారు. ఈ కంపెనీ నడిపించేవాడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన దగ్గర నుంచి దాదాపు 70.5 క్రోర్స్ అంటే 70.5 క్రోర్స్ ని మనం వివిధ బ్యాంకులో ఫ్రీజ్ చేయడం జరిగింది. ఇది అంతకుముందు కూడా కొన్ని కేసెస్ ఆదిలాబాదు, వరంగల్ కూడా కేసు అయినా చెప్పి తెలిసింది. వేరే కంట్రీలు కూడా చాలా కేసెస్ అయినా చెప్పి తెలిసింది. సో అది కూడా మన ఇన్ఫర్మేషన్ కనుక్కోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇనిషియల్ గా 16,821 రూపీస్ ఫీజు. సో జాయిన్ అయిన తర్వాత మీకు పాయింట్ వాల్యూస్ అంటారు, 10,000 పాయింట్ వాల్యూస్ ఇస్తారు. సో ఇట్లా మీరు ఒకరి నుంచి ఇద్దరు నుంచి మళ్ళీ ముగ్గురు ఇట్లా జాయిన్ చేసుకుంటూ పోతే మీకు కమిషన్ వస్తానంటున్నారు. సంస్థ నిర్వాహకులు యువతను లక్ష్యంగా చేసుకుని కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. పలు నగరాల్లో వీరికి తరగతులు నిర్వహించి ఇతరులను చేర్చేలా ప్రేరేపిస్తారు. వారికి ఉద్యోగాలకు అవసరమయ్యే ఈ లెర్నింగ్ పేరుతో 58 రకాల కోర్సులు సంస్థ తరపున నేర్పిస్తామని చెబుతారు. బిజినెస్ లో పాయింట్లు సంపాదిస్తే ఈ కోర్సులు నేర్చుకునే అవకాశం ఉంటుందని నమ్మిస్తారు. వీటితో పాటు కోర్సు పూర్తయ్యాక ధృవపత్రం ఇవ్వడంతో పాటు 30,000తో ముగ్గురిని చేర్పిస్తే హాలిడే ప్యాకేజీ ఇస్తామని ఆకట్టుకుంటారు. వీటితో పాటు సిల్వర్ మెంబర్, గోల్డ్ మెంబర్, డైమండ్ మెంబర్ అని చెబుతూ మరింత మందిని చేర్పించేలా వారు ప్రోత్సహిస్తున్నారని సిపి తెలిపారు. మెయిన్ గా ఈ స్టూడెంట్స్ ని యూత్ ని అంతా టార్గెట్ చేస్తూ స్టార్టింగ్ ఒక స్కీమ్ అంటారు. మనం 16,000 రూపీస్ మీరు ఈ స్కీమ్ లో కట్టాలి. మీరు కట్టిన తర్వాత మీకు కొంత ఈ కోర్సెస్ వస్తాయి, ఈ లెర్నింగ్ కోర్సెస్, కొంత కంప్యూటర్ కోర్సెస్ లేదా హాలిడే ప్యాకేజెస్ అని చెప్పి వాళ్ళని ఒక ప్రోడక్ట్ చూపిస్తారు. ప్రోడక్ట్ చూపించిన తర్వాత మళ్ళీ మీరు 1:2 అంటే మీరు ఇద్దరిని జాయిన్ చేయొచ్చు. తర్వాత మళ్ళీ ఇది కూడా ఒక బైనరీ స్కీమ్. ముఖ్యంగా ఈ లేడీసు, యూత్, స్టూడెంట్స్ అందరు కూడా వాళ్ళకి ఏదో డబ్బులు అవసరం ఉంటుంది, మీరు పార్ట్ టైం జాబ్ చేయవచ్చు, మీకు ఇలాంటి స్కీమ్ చేరితే మీకు డబ్బులు వస్తుందని చెప్పి చాలామంది ఆశ చూపిస్తుంటున్నారు. వాళ్ళందరూ కూడా కోరుతున్నాను, ఇలాంటి స్కీమ్ చేరొద్దు. ఏ రోజైనా ఇది నష్టపోతారు, నష్టపోయిన తర్వాత కూడా మీకు డబ్బులు రాదు, ఇదంతా గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరేదంటే ఇలాంటి స్కీమ్ చేరొద్దని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ఈ కేసులో ఇప్పటి వరకు ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల జిల్లాకు చెందిన వివేక్ అనే బాధితుడి ఫిర్యాదుతో ఈ కేసు మోసం బయటపడింది. డబ్బులు సంపాదించడంతో పాటు ఉద్యోగానికి అవసరమైన కోర్సులు నేర్చుకునే అవకాశం ఉంటుందని ఈ సంస్థలో చేరనని బాధితుడు చెబుతున్నాడు. ఈ కంపెనీలో ఎట్లా నువ్వు జాయిన్ ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేసినావు, 16,000 పెట్టి మనం ఇన్వెస్ట్ చేస్తే నీకు ఈ ఫ్యూచర్ అనేది ఈ మనీ ఎవ్రీ మంత్ నీకు డబుల్ అవుతుందని చెప్పారు. సో డబుల్ అవుతే బెటర్, ఎందుకంటే నేను కాలేజ్లో ఉంటున్నాను కదా, సో హాస్టల్ ఫీజు యూజ్ అవుతుందని చెప్పి ఆ ఉద్దేశంతో నేను ఇంట్లో పేరెంట్స్ని అడిగి కన్విన్స్ చేసి అరేంజ్ చేశాను. సో అరేంజ్ చేసిన తర్వాత ఒక 1 month 2 months తర్వాత వెళ్ళి అడిగిన నన్ను జాయిన్ చేసిన పర్సన్స్ని. సో సార్ మీరు ఇట్లా జాయిన్ అయితే మీకు డబ్బులు వస్తాయని 1 month అయిపోయింది, 2 months అయింది, ఇంకా రాలేగా అంటే, లేదు బాబు నీకు డబ్బులు కావాలంటే నువ్వు ఎట్లా జాయిన్ అవ్వాలి, నీలాగా నీ ఫ్రెండ్స్ని జాయిన్ అవ్వాలంటే, సార్ మీరు జాయిన్ అప్పుడు చెప్పలేరు అంటే నువ్వు అడగలేవు అది అని చెప్పి రివర్స్ మాట్లాడింది. కోర్సెస్ గురించి అడిగితే నీ కోర్సెస్ ఎందుకు, ఫస్ట్ మనీ కావాలి కదా, జాయిన్ చెప్పేసి నీకు మనీ వస్తాయి, ఆ కోర్సెస్ తర్వాత తీసుకోవచ్చు అని చెప్పి